డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, సారీ, నాగేశ్వరరెడ్డి, వాళ్ళందరూ చెప్పేశారు మా ఇద్దరి పరిచయం. చాలా సంతోషం. నాకు నాగేశ్వరరెడ్డి గారు అంటే ఇష్టం. ఫస్ట్ టెక్నీషియన్ గురించి ఏం చెప్తానంటే, రథసారథి, రథాన్ని నడిపేవాడు. ఎంత మంచి స్టోరీ ఇచ్చినా దాన్ని ముక్కలు ముక్కలు చేసి పనికి రాకుండా చేసేస్తే ఏమీ చేయలేం. సెట్లేకి వెళ్ళి నిర్మాతగా ఎవరూ ఏలు పెట్టలేం. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నాకు తెలుసు నిర్మాతగా భారతదేశంలో ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్ యాజ్ ఎ ఆర్టిస్ట్. 62 పిక్చర్స్ ఐ ప్రొడ్యూస్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్. కాబట్టి ఎంత కష్టమో తెలుసు. 5 సినిమాలు హిట్టు, ఒక్క సినిమా ఫ్లాప్, పునాదులు కదిలిపోతాయి. అది తెలియదు ఎవరికి. రియలీ ఐ అప్రిషియేట్. నా బిడ్డ రెండో అబ్బాయి మనోజ్ కుమార్తో ఫస్ట్ తీశాడు. ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కిషోర్. ఎక్కడ అతను వచ్చి సినిమా తీయాలి అలా ఇలా అని కబులు చెప్పాడు. ఫస్ట్ రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎన్ని చూసే వెంట్రుకలు రాలిపోయినాయి నాకు. ఏమో ఫస్ట్ దిగునండి, మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనన్నాడు. రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. నేను నవ్వుకున్నాను. 40 సంవత్సరాలు, అప్పటికి 35 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందు ఇవన్నీ చూసి నవ్వుకున్నాను. ఏదేమైనా నా అబ్బాయితో సినిమా తీస్తున్నారా, డిసిప్లిన్ నేర్పించాను మనోజ్కి. మీరు అద్భుతంగా తీయండి, నాకు కథ కూడా చెప్పొద్దన్నాను. వీళ్ళు తీశారు, విజయాన్ని సాధించారు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో చిత్రాలు తీసి విజయాన్ని సాధించి ఒక మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్నటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇతను ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా యాక్చువల్గా రైట్స్ కొన్నది నేను. రైట్స్ కొన్నానని తెలిసి కూడా ఇతను ధైర్యంగా పోయి ఇంకొక హీరోకి రైట్స్ కథ చెప్పాడు. ఇంకొకరినైతే తోలు తీసేసేవాడిని. నీ మీద పడడం కాదు, నువ్వు నా దర్శకుడిగా వదిలేశాను, మా బిడ్డకు హిట్ ఇచ్చావు, ఇద్దరికి ఇచ్చావు, లేదా తోలు తీసేసేవాడిని. బట్ ఏదేమైనా అలా తిరిగి కొన్ని భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఎప్పుడు ఏది ఎలా జరగాలన్నది మనమేమీ లేదు. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. జరగనున్నది జరగక మానదని ఎప్పుడో చెప్పారు రైటర్స్. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదన్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్, మన చేతుల్లో ఉండదు. ఆల్రెడీ హీ హాజ్ లక్. అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్మాత, మంచి మనసున్న నిర్మాత, ఆ రైట్స్ అలా వచ్చి భగవంతుడు ఈ విధంగా చేసి నా బిడ్డ నా దగ్గరకు వచ్చి, నాన్న అనిల్ శంకర్ తీయాలనుకుంటున్నాడు అన్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, ప్రొసీడ్ అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనిల్, యూ డిడ్ గుడ్ జాబ్. ఐ హ్యావ్ సీన్ ద రష్ చూశాను. నేను ఎక్కువగా డబ్బా చెప్పుకోవడం దిష్టి అంటారు, అత్యద్భుతంగా ఉంది. విష్ణుబాబు ఇంతకుముందు డి, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే దేనికైనా రెడీ, అలాగే రౌడీ సినిమాలో ఈ కామెడీ చేసేవాడు ఈ క్యారెక్టర్ కూడా చేస్తాడా అన్నారు చూసి. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఎ కామన్. బట్ 3 పిక్చర్లు సెన్సేషనల్ హిట్స్. ఢీ కానీ, తర్వాత డీలో శ్రీహర్ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. కాబట్టి చాలా మంచిగా తీసావు. నేను చూశాను, ఎక్కడ ఏమీ చుట్టలేదు. ఇది గొప్ప ఢీ కంటే, దేనికైనా రండి కంటే అసలు విష్ణుబాబు జీవితంలో మరో మైలురాయి అవుతుంది ఈ సినిమా నన్ను భావిస్తున్నాను నేను. అతని జీవితంలో ఇదే నెంబర్ 1 మైలు. ఢీ కంటే కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచా షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.